బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఉదయం నుంచి ఎంతో ఆసక్తి నెలకొన్న కొండా సురేఖ సీఎం రేవంత్ ని కలిసి ఈ రోజు రాఖీ కడతారా అనే దానికి తెరపడింది. ఎట్టకేలకు సీఎం రేవంత్ తో కొండా సురేఖ భేటీ అయ్యారు. ప్రతి సంవత్సరం సీఎం రేవంత్ కి సురేఖ రాఖీ కడతారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సురేఖకి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్న ఒక ఆసక్తి అయితే నడిచింది. కానీ దానికి తెరదించుతూ సీఎం రేవంత్ ని భేటీ అయ్యారు కొండా సురేఖ. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. సంజయ్ వర్మ కాసేపు క్రితమే మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి నివాసానికి వచ్చారు. రేవంత్ రెడ్డికి రాఖీ కట్టినట్టు తెలుస్తా ఉంది. ఇక గత కొన్ని రోజులుగా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలపై కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ షోకేస్ నోటీస్ ఇచ్చింది. దీనిపై ఒక దుమారం రేగుతుంది. కొండా సురేఖను త్వరలోనే బర్తరఫ్ చేస్తారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏఐసీసీ కొండా సురేఖ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ చాలా సీరియస్ గా ఉంది. ఇక ప్రతి సంవత్సరం రాఖీ కట్టడానికి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చేది. అదే ఆనవాయితీగా ఈ రోజు కూడా కొండా సురేఖ కాసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. అయితే బయట జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో ఈ రోజు కొండా సురేఖ సీఎం నివాసానికి వస్తుందా రాదా అనేది ఉదయం నుంచి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాసేపు క్రితమే ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. కొండా సురేఖ కాసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చింది. ప్రస్తుతం కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితోనే భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి తాను రాఖీ కూడా కడుతున్నారు. గతంలో కూడా కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు కొండా సురేఖ నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సారీ చెప్పినటువంటి ఇన్సిడెంట్ ఉంది. ఈసారి కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కి కొండా సురేఖ వెళ్లి సీఎం కు పిసిసి చీఫ్ కి సారీ చెప్పాల్సిందిగా మల్లికార్జున ఖర్గే సూచించినట్టు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం కొండా సురేఖ అయితే సీఎం నివాసానికి వచ్చారు. సారీ చెప్పుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే రాజకీయాలన్నీ పక్కన పెడితే రాఖీ పండుగ రోజు ఒక అన్నకు రాఖీ కట్టడానికి వచ్చినట్టు కొండా సురేఖ చెప్తా ఉన్నారు. కానీ లోకల్ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏం మాట్లాడతారు అనేది తెలియాల్సి ఉంది. దీని తర్వాత కొండా సురేఖ బయటకు వచ్చి మీడియాతోని అడ్రస్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ వివాదానికి ఈ రోజు తెరపడుతుందా లేదంటే కేవలం ఒక పండుగ కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి విజ్ చేసి ఆశీర్వాదం తీసుకుందా అనేది చూడాలి. గతంలో కొండా సుస్మిత గానీ కొండా సురేఖ గానీ తాను సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇదంతా ఇన్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో మీడియా వెళ్ళి కొండా సురేఖను మాట్లాడే ప్రయత్నం చేశారు. కొండా సుస్మిత గానీ కొండా సురేఖ గానీ తాను సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడతానని తాను ఇప్పుడు ఏం మాట్లాడానని గతంలో ప్రకటించారు. సీఎం విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలో మీడియా వెళ్ళి కొండా సురేఖను మాట్లాడించే ప్రయత్నం చేసింది. తాను మాట్లాడేదేమీ లేదు. తాను మాట్లాడాలనుకున్నటువంటి విషయాలన్నింటినీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రూపంలో ఇచ్చాను. తానేమీ మాట్లాడదలుచుకోలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తను ఖచ్చితంగా కలుస్తాను, మాట్లాడతాను, తను చెప్పాల్సిందంతా సీఎం కు చెప్తానని కొండా సురేఖ చెప్పినటువంటి సందర్భం ఉంది. కాసేపు క్రితమే సీఎం వచ్చిన తర్వాత కూడా దాదాపు 2-3 రోజులైనా కొండా సురేఖ కలిసే ప్రయత్నం చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ప్రస్తుతం అయితే కొండా సురేఖ సీఎం నివాసానికి వచ్చారు. ప్రస్తుతం అయితే రాఖీ కడుతున్నారు. ఈ సందర్భంగానే ఈ జరుగుతున్నటువంటి వివాదాలన్నింటినీ కొండా సురేఖ సీఎం కు వివరించే అవకాశం ఉంది. ఈ ఇన్సిడెంట్ అంటే లోపల ఈ రాఖీ కట్టిన తర్వాత కొండా సురేఖ బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత మీడియాను అడ్రస్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.